మూడు విషయాలు మీ బిజినెస్లో కరెక్ట్ ఇంప్లిమెంట్ చేయగలిగితే మీరు ప్రతి నెల 2 నుంచి 5 లక్షల రూపాయలు ప్రతి నెల మీరు ఎర్న్ చేయొచ్చు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ప్రతి నెల 2 నుంచి 5 లక్షల రూపాయలు మీరు ఎర్న్ చేయొచ్చు ఈ సింపుల్ 3 థింగ్స్ వల్ల. జాన్, ఇవాళ రేపు ఆన్లైన్లో బిజినెస్ చేయాలని చాలా మందికి ప్యాషన్ అయిపోయింది. అంటే ఎవరికి ఇంట్లో కూర్చొని డబ్బులు ఎర్న్ చేయడం ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరు వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉండి డబ్బులు ఎర్న్ చేయాలని చూస్తున్నారు. అండ్ ఇక్కడ గొప్పతనం ఏంటంటే మనం ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడం గొప్పతనం కాదు, మీరు డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేయడం గొప్పతనం కాదు. సో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అందులో మనకు రిజల్ట్స్ రావాలి, ప్రాఫిట్స్ రావాలి, మనకు డబ్బులు జనరేట్ కావాలి. అది కైండ్ ఆఫ్ స్టార్టింగ్ ఎ రియల్ బిజినెస్. బట్ 95% జనాలు రిజల్ట్స్ రాకుండా మధ్యలోనే వదిలేయడము, లేకపోతే వాళ్ళ బిజినెస్ కొలాప్స్ అయిపోవడం ఇలా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈ సింపుల్ 3 థింగ్స్ కరెక్ట్గా ఫాలో అవ్వరు. జాన్, సింపుల్ థింగ్ అవేంటో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బై ద వే, నేను మాట్లాడేది అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ గురించి. మీకు ఒకవేళ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలియకపోతే నేను ఈ వీడియో చివర మీకు వాట్ ఈజ్ అఫిలియేట్ మార్కెటింగ్, వై అఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్పి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన నేను తెలుగులోనే. సో లాస్ట్కి మీరు ఆ వీడియో కూడా చూడండి. ప్రస్తుతం మనం కంప్లీట్ చేసేద్దాం. సో జాన్, ఆ 3 విషయాల్లో ఫస్ట్ థింగ్ క్లీనింగ్ యువర్ రూమ్. ఇది మీకు సిల్లీగా అనిపించవచ్చు, ఏంటి క్లీనింగ్ యువర్ రూమ్ అంటున్నాడు, ఏదో పెద్ద స్ట్రాటజీ చెప్తాడు అనుకుంటే. అంటే జాన్, ఇది చాలా చాలా పవర్ఫుల్ థింగ్. మీరు ఒక్కసారి వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు అర్థమవుతుంది ఈ 3 థింగ్స్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మీ బిజినెస్లో. నేను పేరు మార్చుకుంటా ఒకవేళ ఇవి కరెక్ట్ కాకపోతే, మీకు కరెక్ట్ అని మీకు అనిపించకపోతే. ఓకే, సో క్లీనింగ్ యువర్ రూమ్ అంటే బేసికల్లీ మీకు చెప్పడం కంటే చూయిస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఇగో ఇది మీ రూమ్ అనుకోండి. చూడండి మీ కంప్యూటర్ డెస్క్ ఎలా ఉందో, అంత చిందరు అందరుగా. మీ బెడ్ చూడండి ఎలా ఉందో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ప్లేస్కి మీరు అప్పుడే బయట నుంచి వస్తే మీరు చూడగానే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇరిటేషన్, ఏంటి ఇలా ఉంది, పని చేయబుద్ధి కాదు, రైట్? ఓ పక్కన కుర్చీలో కూర్చొని మీరు ఏదో ఫోన్ చూసుకుంటే టైంపాస్ చేస్తారు. బికాజ్ ఇవన్నీ ఇంత చిందరవందరగా ఉంది, మీకేం పని చేయబుద్ధి కాదు, చేసే ఇంట్రెస్ట్ రాదు, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. బట్ జాన్, ఒక్కసారి ఇది చూడు, ఇది ఎలా ఉంది? ఇది చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఎంత క్లీన్గా ఉంది, అరే ఇప్పుడు చూస్తుంటే వర్క్ చేయబుద్ధి అవుతుంది కదా నీకు. సో మీ రూమ్ని మీరు ఎప్పుడు క్లీన్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి, సో దట్ యూ విల్ హ్యావ్ 100% ఫోకస్ ఆన్ యువర్ బిజినెస్. ఇప్పుడు మనము సెకండ్ థింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటి సెకండ్ థింగ్ గురించి డిస్కస్ చేద్దామని ఫోన్ చూస్తున్నాను అనుకుంటున్నారా? బికాస్ ప్రాబ్లం ఇక్కడే ఉంది జాన్. ఇప్పుడు నేను ఈ వీడియో ఫిల్మ్ చేస్తున్నా కదా, మధ్యలో నాకు ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, నేను అదే అక్కడ డైవర్ట్ అయిపోతే ఇక్కడ వర్క్ ఆగమవుతుందా లేదా? సో ఆ సింపుల్ లాజిక్ జాన్. ఇది వన్ ఆఫ్ ద వరస్ట్ గ్యాడ్జెట్ టు స్పాయిల్ అవర్ వర్క్. మీకు చిన్న మూవీ టైప్లో చూపిస్తా చూడండి. మనకేదో ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది, మధ్యలో ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ఏంటా అని చూడబోయి మెల్లగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం. అక్కడ చాలా మంచి మంచి టాపిక్స్ వస్తాయి మనకు. ఇలా టైం అంతా మొగ్గ కుడితేస్తాం. సో మెల్లిగా మనం రియలైజ్ అయిపోయి అరే వర్క్ చేసుకోవాలని చెప్పి ఫోన్ పక్కన పెట్టి వర్క్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఒక 5 minutes లోపలనే టింగ్ అని మెసేజ్ వస్తుంది. ఏంటా చూస్తే బంగారం మెసేజ్ చేస్తుంది. ఆ ఫేస్ చూడండి, వెలిగిపోతుంది. బట్ జాన్, మీరు వర్క్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసేయండి. నాకు తెలిసి అది కష్టమే, కాకపోతే స్విచ్ ఆఫ్ చేయండి. చేసిన తర్వాత ఫోన్ దగ్గర పెట్టుకోకుండా పక్కన పడేయండి. దాన్ని పడేసి ఇగో ఇలా చేయండి మీ వర్క్. సో జాన్, చూసినావు కదా, ఇది ఎంత మనకు హెల్ప్ చేస్తుందో అంతే డ్యామేజ్ కూడా చేస్తుంది మన లైఫ్లో, రైట్? సో దీన్ని ఎక్కడ వాడాలో, ఎలా వాడాలో కరెక్ట్గా మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే మీ లైఫ్లో, మీ బిజినెస్లో 10x గ్రోత్ మీరు చూస్తారు. జాన్, ఫైనల్లీ లాస్ట్ వన్ చెప్పే ముందు మీకు ఒక చిన్న ఆపర్చునిటీ ఇవ్వాలని ఉంది. మీరు ఒకవేళ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే అండర్ మై గైడెన్స్ అండ్ సపోర్ట్ మీరు నా ప్రోగ్రామ్ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు, డ్రీమ్ హస్లర్ అఫిలియేట్ ప్రోగ్రామ్ నుంచి. ఆ ప్రోగ్రామ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వెళ్ళి అక్కడ చెక్ చేయండి. అండ్ అలాగే జాన్, అదొక్క ప్రోగ్రామ్ మాత్రమే కాదు, నా పర్సనల్ మెంటర్షిప్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను అక్కడ. సో మీకు నా సపోర్ట్ అండ్ గైడెన్స్ ఉంటుంది అనమాట. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఫైనల్లీ నెంబర్ 3, ప్రియారిటైజ్ ద ఇంపార్టెంట్ వర్క్. జాన్, మీరు ఏదైనా పని చేసే ముందు అతి ముఖ్యమైన పని ముందు చేయండి, సో దట్ మీకు ఎలాంటి వర్క్ డిస్టర్బెన్స్ కానీ జరగదు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, చెప్పడం ఎందుకు, సినిమానే చూపిస్తా చూడండి. జాన్, మీరు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు డైలీ కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. నో మ్యాటర్ మీరు 9 to 5 జాబ్ చేస్తున్నా, ఇంటికి వచ్చిన తర్వాత మీకు అట్లీస్ట్ 1 hour టైం అన్నా మీకు ఫ్రీగా దొరుకుతుంది. కాకపోతే మీరు ఇలా యూటిలైజ్ చేసుకోకుండా ఇంకోలా యూటిలైజ్ చేస్తారు దాన్ని.
సో జాన్ చూసినావు కదా, నీ లైఫ్లో నీకేది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నువ్వు వర్క్ చేసినావు అనుకో, కరెక్ట్గా వర్క్ చేస్తే నీకు 10 రూపాయలు వస్తున్నాయి అనుకో, 10 రూపాయలు వస్తున్నాయి అంటే ఆ పని నువ్వు ముందు చేయాలి, అది నీకు ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు డబ్బులు వస్తున్నాయి అక్కడ. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చొని మూవీ చూసుకుంటున్నావు అనుకో, బెడ్ మీద పడుకొని, అక్కడ నువ్వు డబ్బులు లాస్ అవుతున్నావు. యాక్చువల్లీ నీకు టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది, నీకు పవర్ వేస్ట్ అవుతుంది, ప్రతి ఒక్కటి వేస్ట్ అవుతుంది. నీకు ఒక్క ఎంటర్టైన్మెంట్ కోసం నువ్వు బెడ్ మీద పడుకొని నీ ఫ్యూచర్ని పడుకోబెట్టేస్తున్నావు బెడ్ మీద. నీ ఫ్యూచర్ని బెడ్ మీద నువ్వు పడుకోబెట్టేస్తున్నావు జస్ట్ 1 గంట 2 గంటల ఎంటర్టైన్మెంట్ కోసం. కానీ జాన్, నీకు ఆల్రెడీ వర్క్ ఉంది, ఇంపార్టెంట్ వర్క్, అది నువ్వు చేసుకోవట్లేదు, నీకు టైం వేస్ట్ చేస్తున్నావు. సో ప్రాబ్లం ఇక్కడ, అందుకే నీకు రిజల్ట్ రావట్లేదు. సో ఈ సింపుల్ 3 థింగ్స్ జాన్, ఇవి నువ్వు కరెక్ట్గా ఫోకస్ చేస్తే నీ లైఫ్లో ఒక రేంజ్లో ఉంటావు. ఒక రేంజ్ అంటే రేంజ్లో ఉంటావు. ఇవి ప్రతి ఒక్కడు చేసే మిస్టేక్ ఇవి. ఈ 3 మిస్టేక్సే మీ లైఫ్ని కంపు లేపుతున్నాయి యాక్చువల్లీ. సో జాన్, నేను తప్పకుండా మీకు ఈ 3 థింగ్స్ మీకు మీరు రియలైజ్ అయినారు అనుకుంటున్నా. మీరు మీ బిజినెస్లో ఇప్పటి నుంచి మంచి రిజల్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అలాగే మీకు చెప్పిన కదా, యాజ్ ఎ ప్రామిస్డ్ మీకు నేను రికమెండ్ చేస్తా వాట్ ఈజ్ అఫిలియేట్ మార్కెటింగ్, హౌ టు స్టార్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఆ వీడియో తప్పకుండా చూడండి. ఓకే, బాయ్, సైనింగ్ ఆఫ్, మీ హన్ మాల్గుల.